ఒక 50% మంది యూత్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనే ప్రశ్నలతో ముందుకు వస్తున్నారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ మ్యారేజ్? ఎందుకు పెళ్లి చేసుకోవాలి, దానివల్ల ఏంటి ప్రయోజనం? దానికి ఉదాహరణలు ఇదిగో, మా స్నేహితుడు భార్య ఎట్లా చేసింది, మా స్నేహితురాలు భర్త ఇలా చేశాడు, ఇదిగో ఇలా పెళ్లిళ్ళు అయిన తర్వాత ఉన్న ఆనందం కూడా పోయి నరకం అనుభవిస్తున్నారు. రకరకాల ఏవో కొన్ని చెదిరిపోయినటువంటి కుటుంబాలని తీసుకొని వాళ్ళు చూసుకొని ఇక పెళ్ళైతే ఇంతేనేమో జీవితం అనేటువంటి నిరుత్సాహంతో, నిస్పృహతో ఇంత బతికి ఇంత జీవితం జీవించి ఇంత జ్ఞానం సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఒక భార్యతో, ఒక భర్తతో, కుటుంబంతో ముందుకు వెళ్ళటం అనేది సాధ్యము కాదు అని తలపట్టుకుంటున్నటువంటి వారు ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు. అలాంటి ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క వాక్యాన్ని గణపరిచేటువంటి కుటుంబాలు, అలాంటి కుటుంబాలకి గొప్ప మాదిరికరంగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సర్వశక్తిలో దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో, ఎవరు ఈ దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో, గణపరుస్తారో వారిలో ప్రేమించే గుణం ఉంటుంది, క్షమించే తత్వం ఉంటుంది, సహించుకునే తత్వం ఉంటుంది. అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా, వాటిని పదే పదే మాట్లాడి కోపం రేపుకోకుండా, ఆవేశాలని అదుపులో పెట్టుకుని ఆధీనపరుచుకునే తత్వం అనేది దేవుని కృప వలన వారు కలిగి ఉంటారు. హెచ్చైన వాటి మీద వారు మనసు లేకుండా తమకు కలిగిన దానిలో సంతోషిస్తూ, భార్యాభర్తలు ఒకరినొకరు గనపరుచుకుంటూ సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని సంతుష్టి సహితమైన భక్తితో ముందుకి కొనసాగిస్తూ ఉంటారు. నిజంగా ఇది ఎంత ఆశీర్వాదకరమైన జీవితం దైవజనమా!